తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు భయం వెంటాడుతుంది. స్పీకర్ తప్ప మరొకరు అనర్హత వేటు వేసే అవకాశం లేదు. కానీ సుప్రీంకోర్టు నిర్దిష్ట గడుపులోపే నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తుంది. మీరు చెప్పకపోతే మేమే గడువు చెప్పాల్సి వస్తుందని అసెంబ్లీ కార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. దీంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదన్న వాదనను వినిపించడానికి రెడీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఇది టెక్నికల్గా నిరూపించడం దాదాపుగా అసాధ్యం. కండువాలు కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారారని అర్థం కాదని వాదించే అవకాశం ఉంది. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇప్పటికే తాను పార్టీ మారలేదని మర్యాదపూర్వకంగానే కలిశానని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. తనకు కప్పిన కండువా కాంగ్రెస్ పార్టీ కండువ కాదని ఆయన వాదించబోతున్నారు. గద్వాల ఎమ్మెల్యే అయితే తాను పార్టీ మారినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. ఇదంతా సుప్రీంకోర్టులో చూపించుకోవడానికే. సాంకేతికంగా వారు పార్టీ మారినట్లుగా నిరూపించాలంటే విప్ ఉల్లంఘించినట్లుగా నిరూపించాలి. ఇప్పటి వరకు ఎలాంటి విప్లు ఉల్లంఘించలేదు. ఇదంతా కాయిన్కు ఒకవైపు మాత్రమే. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పుకోలేరు. అలాగని బీఆర్ఎస్లోనే ఉన్నామని ఆ పార్టీ కార్యక్రమంలోని పాల్గొనలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై అనర్హత వేటు వేయించి ఉప ఎన్నికలు తీసుకురావాలని బీఆర్ఎస్ అనుకుంటుంది. అయితే బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ పరంగా స్పీకర్ అనర్హత వేటు వేస్తే తప్ప ఉప ఎన్నికలు రావు. సుప్రీంకోర్టు ఈ విషయంలో సూచిస్తుంది కానీ ఆదేశాలు జారీ చేయలేదు. అందుకే ఉప ఎన్నికలు రావని కాంగ్రెస్ పార్టీ అంటుంది. చేరికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన వ్యూహం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి. తాము విలీనం చేసుకుంటున్నాం కానీ ఫిరాయింపులు కాదని కేటీఆర్ అంటూ ఉన్నారు. అలాంటి విలీనమే చేసుకుంటే సరిపోయేది. కానీ అప్పుడొకరిని చొప్పున చేర్చుకోవడం వల్ల విలీనం స్థాయిలో ఎమ్మెల్యేలు రాలేదు, ఆకర్షించలేకపోయారు. చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా వారంతా ఆగిపోయారు. ఆ 10 మంది మాత్రమే ఇరుక్కుపోయారు. వారి పదవులకు ఏ డోకా ఉండకపోవచ్చు కానీ వారి రాజకీయ జీవితం మాత్రం గందరగోళంలో పడింది.